నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు భారతదేశం యొక్క స్నేహం కొత్త శకంలోకి ప్రవేశించింది. వివరాల్లోకి వెళితే చాలా కాలంగా భారతదేశం మరియు కువైట్ ప్రస్తావన వచ్చినప్పుడు దాదాపు ఖచ్చితంగా ఒకే ఒక పదం వాడుతూ ఉంటారు, చమురు అని చెప్పేసి. ఎందుకంటే కువైట్ నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి. కువైట్ దశాబ్దాలుగా భారతదేశానికి ఒక ముఖ్యమైన ఇంధన సరఫరాదారునిగా ఉంటూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తూ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారతదేశ వృద్ధికి తోడ్పడింది. అదే సమయంలో భారతదేశం కూడా కువైట్కు అంతే విలువైన ప్రజలను, నైపుణ్యాలు మరియు నిపుణులను అందించింది. ఇవి తరతరాలుగా ఆ దేశ అభివృద్ధికి, కువైట్ దేశ అభివృద్ధికి దోహదపడ్డాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య సంబంధం ఎప్పుడు కేవలం చమురుకు మాత్రమే పరిమితం కాలేదు. వాణిజ్య గణాంకాలు మరియు ఇంధన ఒప్పందాల వెనుక దశాబ్దాలుగా ఈ రెండు దేశాలను అనుసంధానించిన ప్రజలు ఉన్నారు. కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతదేశం మరియు కువైట్ దేశానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి. అలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ నిపుణులు రెండు మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వ్యాపారాలు, రెండు దేశాలతో సంబంధం ఉన్న కుటుంబాలు మరియు వివిధ వర్గాల ప్రజలు పంచుకునే సాంస్కృతిక సాంప్రదాయాలు ఈ సంబంధానికి ఒక మానవ కోణాన్ని అందించాయని చెప్పేసి. అందుకే కువైట్ మరియు భారతదేశం సంబంధం నిరంతరం పరిణామం చెందుతూనే ఉంది. వాణిజ్యం మరియు ఇంధనంతో ప్రారంభమైన ఈ యొక్క స్నేహం క్రమంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, విద్య మరియు సంస్కృతి చుట్టూ నిర్మించబడిన భాగస్వామ్యంగా మారుతుందని చెప్పేసి. ప్రస్తుతం కువైట్ మరియు అలాగే భారతదేశం యొక్క స్నేహం కొత్త శకంలోకి అయితే ప్రవేశించడం జరిగింది. కువైట్ మరియు భారతదేశం స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.